నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మహానాడు కడపలో అత్యంత వైభవంగా చిన్నబాబు గారి ఆధ్వర్యంలో పెదబాబు గారు చిన్నబాబు గారు రంగరంగ వైభవంగా నిర్వర్తిస్తున్నారు. అలాగే వారిరువురి యొక్క నిరాడంబరత చూసి ప్రజలందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అలాగే ఆయన వాచి పెట్టుకోరు, ఉంగరం పెట్టుకోరు, ఒక్క రూపాయి కూడా పైసా జోబులో ఉండదని చెప్పి బాబు గారు చెప్తున్నారు. ఇకపోతే ఆయన మామగారు పిల్లనిచ్చిన మామగారు ఎన్టీ రామారావు గారు ఈయనంటే ఎంత ఇష్టమో, ఈయనకి కూడా రామారావు గారు అంటే ఎంత ఇష్టమో ఆయన మాటల్లోనే తర్వాత తెలుసుకుందాం. ఇకపోతే ఆయన నిరాడంబరత గురించి తెలుసుకుందాము. దయచేసి కొంచెం ఓపికగా చూడండి. బాధేస్తుంది. ఏం తమ్ముడు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసా ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబు గారు మీ గురించి నాకు తెలుసు కదా, అసలు మీకు వ్యామోహం అనే పదమే మీకు తెలియదు, దాని అర్థం కూడా తెలియదు. బాబు గారు మీ గురించి చెప్పనాకి ఒక బుడ్డోడు వచ్చాడు, చెప్పు బుడ్డోడా బాబు గారి గురించి. అనకనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. వాళ్ళ పిల్లలు తోటమాలి, వంటవాడు, ఆఖరికి కాదు ఎవరు కూడా పేదవాడే. పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా 20 మంది పనోళ్ళు ఏసీ కార్లు ఉన్నోళ్ళు పేదోళ్ళ. బాబు గారు మీ బీదరికం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. అసలు ఎన్ని రోజులైందో మీరు భోజనం చేసి మీ బీదరికాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. మొదలు పెట్టండి మహానాడు సోది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. బాబు గారు ఎంతో చక్కగా ఎన్టీ రామారావు గారికి జోహార్లు అర్పించారు. అలాగే బాబు గారు మీకు ఎన్టీ రామారావు గారు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా. ఆయన స్వర్గము నుండి స్వయముగా మీతో మాట్లాడడానికి వచ్చారు. మీ గొప్పతనము గురించి చెబుతారంట, చెప్పండి రామారావు గారు. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున సంగీ జైల్లో పెట్టి అన్నం సంపించాడు అని చెప్పన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు. మీ గొప్పతనము నుంచి సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారో విన్నారు కదా. ఇకపోతే కడపలో మహానాడులో మీరు ఏదో తొడలు కొట్టి మీసాలు తిప్పారంటే కొంచెము చెప్పండి ఆ విషయాలు. కడప గడ్డలో చెప్తున్నా, వివేకానంద రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగా. బాబు గారు మీరు ఏది చెప్పినా నిజమే చెప్తారు. బాబు గారు మీలాంటి నాయకుడు అదే బాబు గారు స్వయానా పిల్లనిచ్చిన మామగారినే వెన్నుపోటు పొడిచినటువంటి మహానాయకుడు మీరు. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరుంటారు బాబు గారు? అయినా మీరు ఎక్కడో ఏమరపాటుగా ఉండింటారేమో, అయినా కానీ చెప్పడానికి సిగ్గు లజ్జ ఉండాలి బాబు గారు. మీరే పెద్ద వెన్నుపోటు వీరులు. మామగారిని అంతం చూసే వరకు మీరు ఏ రోజన్నా నిద్రపోయారా? కనీసము ఆయనకి ఏ రోజన్నా పట్టెడు అన్నం పెట్టిన పాపాన్న పోయారా అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. మీరేమీ చెప్పాల్సిన పని లేదు. ఏదో కడపలో జరిగిపోయింది, తొక్క తోలు తోటకూర అంటే నమ్మేవాడు చెవులో పువ్వులెట్టుకున్నవాడు ఎవడో తెలియదు. ఈ జనరేషన్ కి తెలియకపోవచ్చు గాని నాలాంటి 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కడికి నీ గురించి క్షుణ్ణముగా తెలుసని తెలుసుకుంటే మంచిది బాబు గారు. బాబు గారు ఇకపోతే మీరు కుబేరుని వారసులని అందరూ అంటారు. సంపద సృష్టించడంలో మీరు కుబేరుని తలదన్నారని అందరికీ తెలుసు. బాబు గారు సంపద ఎలా సృష్టిస్తారు? అభివృద్ధి గురించి కొంచెము మాకు చెప్పండి. తెలుగు జాతి సంక్షేమం, అభివృద్ధి మాత్రమే అజెండా. బాబు గారు మీకు ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా అభివృద్ధి సంపద అజెండా అని నాకు తెలుసు. జీవా గారు వచ్చారు మీ గురించి చెప్పడానికి, చెప్పండి జీవా గారు. క్రియేటివ్ జీనియస్ ప్రభాస్ అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అభివృద్ధి అంటే సార్ అభివృద్ధికి అండర్వేర్ అయితే మర్చిపోయారు సార్. సంక్షేమం. ఒకసారి చరిత్ర మనం చూస్తే పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు నుంచి, 2 రూపాయల కిలో బియ్యం నుంచి, వంట కష్టాలను, దీపం పథకం తప్పించడం తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏమన్నారు బాబు గారు? కిలో 2 రూపాయల బియ్యము, దీపం పథకం పీకేస్తారో, సూపర్ 6 అమలు పరచకపోగా ఇలా పీకేయటం ఏమిటి బాబు గారు? ఇలా ఒకటని కాదు, అది మీ అందరి యొక్క
త్యాగాల ఫలితమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఎంత గొప్పవారు బాబు గారు. పథకాలన్నీ త్యాగం చేయమని ప్రజలకు చెబుతుంటే నాకు ఎంతో ఆనందముగా ఉంది. మీరు ఇలాగే కొనసాగండి. ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను, చాలా ఆనందంగా ఉంది. నిజమే బాబు గారు, మీ చిన్న బాబు గారిని మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందముగా ఉంది. ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా, సార్ ఏంటి సార్ అది? ఇంకా అద్దు ఉండదు, ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. బాబు గారు ఎంత చక్కగా సూక్తి ముక్తావళి వినిపిస్తున్నారు. మీరు ఇలాగే రెచ్చిపోండి. ఆల్రెడీ మీ అబ్బాయి గారు మీరు కలిసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తూ అందరినీ బొక్కల వేసి కుమ్ముతున్నారు కదా. ఇలాగే రెచ్చిపోండి, మీకు ముందుంది ముసళ్ళ పండగ. ఈ రోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది. బాబు గారు ఒక మాట, తెలుగుదేశం బ్రాండ్ ఎన్టీ రామారావు అయితే వెన్నుపోటుకు బ్రాండ్ మీరే కదా బాబు గారు. 43 ఏళ్లుగా 4 దశాబ్దాల ప్రయాణంలో బాబు గారు నేను చెబుతాను, మీ 4 దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో వెన్నుపోట్లు పొడిచారు. అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నదాత 20,000 రూపాయలు ఇస్తాన్నాం. 3 విడతలుగా రైతుల అకౌంట్ లో వేసే బాధ్యత మొదటిది ఈ సంవత్సరమే. కేంద్రం ఎప్పుడు వేస్తే ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాబు గారు మీది నోరా లేక పాయికానా దొడ్డ? కేంద్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తావా? అంటే వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు ఇవ్వవా? అంటే వారివ్వరు నువ్వివ్వు, అంతే కదా నువ్వు చెప్పేది. ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త, ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఇవన్నీ చేస్తూ ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మీటింగ్ లో చెప్తున్నా, ఎన్నికల ముందు చెప్పాను. ఎన్నికల ముందు ఏం చెప్పావు? నేను చెప్పనా? సూపర్ 6 అన్నావు, తొక్కన్నావు, తోటకూర అన్నావు, నీకు 15 ఎటువంటి నిబంధన ఉండదు. ప్రభుత్వం వస్తానే అందరి అకౌంట్ లో వేస్తానని చెప్పి నయ వంచన చేసి ఈ రోజు మహానాడులో మళ్ళా వేదిక ఎక్కి సొల్లు కబుర్లు చెబితే ఎవడు నమ్ముతాడయ్యా చంద్రబాబు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇంకొక సంగతి, మహానాడులో మందు లేదని తెలుగు తమ్ముళ్ళు చాలా ఫీల్ అయిపోతున్నారట. వారికి మందు సప్లై చేస్తే చాలా ఆనందంగా ఉంటుందని ప్రతి తెలుగు తమ్ముడు అంటున్నాడు. మరి నీకు తెలుసో తెలియదు, వారు ఎంతో కష్టపడి 7 కిలోమీటర్ల కడప వెళ్లి మందు తాగొస్తున్నారట. ఇదండి విషయం. అందరికీ నమస్కారము. బాయ్.